प्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन्निति नामिने। नमस्ते सारस्वते देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैता गदाधरा श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं। श्रील प्रभुपाद की जय, श्री गुरुदेव की जय। హరే కృష్ణ. మనం ఈరోజు మహాజనులలో భాగంగా చతుష్కుమారుల గురించి చెప్పుకుంటున్నాము. స్వయంభూర్నారద శంభో కుమార కపిలో మనుః ప్రహ్లాదో జనకో భీష్మో బలిర్వైయాసకీర్వయం ద్వాదశైతే విజానీమే ధర్మం భాగవతం భట గుహ్యం విశుద్ధం దుర్బోధం యాం జ్ఞాత్వామృతమశ్నుతే. ఏంటంట, ఎవరైతే ఈ భాగవత ధర్మాన్ని తెలుసుకుంటారో వాళ్ళు అమృతమయమైనటువంటి భగవద్ధామాన్ని చేరుతారు. మరి ఈ భగవద్ధామాన్ని చేరడానికి ఏ దారిలో నడవాలి అంటే మహాజనోయన గతాసుపంత, మహాజనులు నడిచినటువంటి ఆ దారిలో మనం నడవాలి. ఎప్పుడైతే మహాజనుల యొక్క అడుగుజాడలో నడుస్తామో భగవద్ధామాన్ని చేరగలుగుతాము. ఈ భగవద్ధామము అమృతమయమైనటువంటిది. దాంట్లో ఎంతమంది ఉన్నారు? 12 మంది మహాజనులు ఉన్నారు. దాంట్లో భాగంగా స్వయంభూ బ్రహ్మ, తర్వాత బ్రహ్మ ఎవరు? సాక్షాత్ దేవదేవుడి యొక్క గుణావతారం, రజోగుణానికి అధిష్టాన దేవత. తన ఈ సృష్టి కార్యాలన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట. తర్వాత మనము శివ, తర్వాత శివుడి గురించి చెప్పుకున్నాం. శివుడు ఎవరు? సాక్షాత్తు పెరుగుని, పాలని తోడు పెడితే పెరుగు ఏ విధంగా అయితే ఏర్పడుతుందో ఆ విధంగా భగవానుడు ఈ ప్రళయాన్ని చేయడం కోసం గాను, ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి జీవులందరినీ కూడా చూసుకోవడం కోసం గాను తను సాక్షాత్ దేవదేవుడే ఈ శివుడి యొక్క రూపాన్ని తీసుకుంటాడనమాట. తను ప్రళయ సాధనాన్ని చేయడానికి తను నియోగింపబడినాడనమాట. మరి శివుడి యొక్క ఆయన జీవతత్వము కాదు. మరి హరిహరులు ఇద్దరు ఒకటేనా అంటే ఒకటే, కాదు అంటే కాదు. ఆ విధంగా తను నియోగింపబడి తను చేస్తూ ఉన్నారనమాట. తనకున్నటువంటి అపారమైన కరుణ, ప్రతి జీవుడి పట్ల అపారమైన కరుణ వలన తను శ్మశానంలో ఉండి ఎవరైతే తక్కువ స్థాయిలో ఉంటారో వాళ్ళందరినీ కూడా ఉద్ధరించడానికి తన బాధ్యతను స్వీకరించారనమాట. ఇంకా తన ఆశుతోషుడు, తను అతి సులభంగా ప్రసన్నం చెందుతాడనమాట. మరి ఆయన దగ్గరికి వెళ్ళి మనం ఏం ప్రార్థించాలి అంటే భగవంతుడి యొక్క ప్రేమని ప్రార్థించాలి. అతను ఎప్పుడు కూడా భగవంతుడి యొక్క నామ జపంలో నిమగ్నమై ఉంటాడనమాట. భగవంతుడి మరి అలాంటి విరాగి ఏం చేస్తున్నాడు? సాక్షాత్తు భార్య అయినటువంటి పార్వతీదేవిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని కైలాసంలో కూర్చొని భాగవతి కథని చెప్తూ ఉన్నాడు. మరి ఆ భాగవతి కథని చెప్తూ ఉంటే వినడానికి ఎవరెవరు వచ్చారంట? నారద, తుంబుర, వ్యాస, తర్వాత కుబేర, ఇలాంటి వైరాగులందరూ కూడా వచ్చారంట అక్కడికి. నారదుల వారు ఏంటి గొప్ప బ్రహ్మచారి తను. మరి ఇలాంటి మహర్షులందరూ కూడా ఆ కైలాసంలో కూర్చొని పరమశివుడు చెప్తూ ఉంటే ఈ శ్రీమద్ భాగవతాన్ని వింటున్నారంట. మరి ఎలా కూర్చున్నాడు అంటే తన ఒళ్ళో భార్యను కూర్చోపెట్టుకొని మరి తను చెప్తున్నాడు అనమాట. మరి ఒళ్ళో భార్యను కూర్చోపెట్టుకొని గ్రహస్థ చెప్తుంటే ఆ విరాగులందరూ వింటున్నారు ఏంటి అనేసి అది చూసి ఒకరోజు చిత్రకేతు మహారాజు నవ్వుతాడనమాట. అంటే ఆయన నవ్వులో ఉన్నటువంటి అర్థం ఏంటి అంటే ఈ విరాగులందరికీ ఈ సంసారి అయినటువంటి గృహస్థ అయినటువంటి పరమశివుడే ఆయన యొక్క భార్యను ఒళ్ళో కూర్చోపెట్టుకొని భాగవతాన్ని చెప్పగలుగుతాడు
చేయగలుగుతాడు, అంతకు మించి ఇంకెవరు కూడా ఈ పనిని చెయ్యలేరు అనేసి. మరి ఆయన భార్యకి అలాంటి ఉత్తమమైన స్థానాన్ని ఎందుకు ఇచ్చాడు, తను నిరంతరము తన యొక్క సాంగత్యాన్ని ఎందుకు తీసుకుంటున్నాడో మనం నేను చెప్పుకున్నాం. ఎందుకంటే తను కృష్ణుడి యొక్క శక్తి, అందుకోసంగానే తన యొక్క సాంగత్యాన్ని తను నిరంతరము తీసుకుని ఉంటాడనమాట. అలా అని చెప్పేసి తన పట్ల అసలు ఆసక్తియే లేదు. శివుడు వేసుకునేటటువంటి మెడలో ఉన్నటువంటి ఆ మండు మాల ఏదైతే ఉందో, ఆ కపాల మాల ఏదైతే ఉందో అది సచీదేవి తను అడుగుతుందనమాట ఒకసారి, ఏంటి ఈ మాలని మీరు ధరించారు, ఈ మాలలో ఉన్నటువంటి ఈ కపాలాలు ఎవరివి అని అడిగితే అప్పుడు శివుడు చెప్తాడనమాట, నేను ప్రతిసారి కూడా నీ కోసం వేచి ఉన్నాను, ఇది నువ్వే. ఎందుకంటే సతీ రూపంలో తను వచ్చి శరీర త్యాగం చేసేస్తుంది కదా, ఆ విధంగా తను ఈ సృష్టి స్థితిలో చేసేటటువంటి వివిధ రకాల కార్యకలాపాల్లో తను చాలాసార్లు తన శరీరాన్ని వదిలేస్తుంది, త్యాగం చేస్తూ ఉంటుంది అనమాట. సో ప్రతిసారి కూడా ఆ కపాలాన్ని తీసుకొని తను మాలగా తను ధరిస్తారనమాట. సో ఇంకా తను ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరి యొక్క కరుణ వలన అందరినీ కూడా ఆయన భగవద్ధామానికి పంపించడానికి సంసిద్ధంగా ఉన్నారు. తను ఏం చేస్తూ ఉంటారు, నిరంతరంగా ఎప్పుడూ కూడా రామనామాన్ని జపం చేస్తూ ఉంటారనమాట. ఆదివరాహ పురాణంలో చెప్పబడింది ఏంటి అంటే, కృష్ణుడు శివుడితో చెప్పారంట, ఎవరైతే నిన్ను పూజ చేస్తారో వాళ్ళు నన్ను పొందగలుగుతారు అని చెప్పేసి. మరి పరమశివుడు ఏం చేస్తాడు, ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరినీ కూడా వాళ్ళకి రామనామాన్ని చెప్తూ ముక్తినిచ్చేవాడు ముకుందుడే అని చెప్పి వాళ్ళందరినీ కూడా ముకుందుడి దగ్గరికి పంపిస్తారనమాట. సో ఆ విధంగా నిన్న మనం శివుడి గురించి చెప్పుకున్నాము. తర్వాత అంతకంటే ముందు నారదుల వారి గురించి చెప్పుకున్నాము. నారదుల వారు శక్తావేశ అవతారం. అలానే ఈరోజు చెప్పుకునేటటువంటి చతుష్కుమారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు కూడా శక్తావేశ అవతారాలే. నారదుడు ఏ విధంగా అయితే భగవంతుడి యొక్క కథని ప్రచారం చేస్తూ తనను తాను నియుక్తం చేసుకున్నారో అదేవిధంగా ఈ చతుష్కుమారులు కూడా భగవంత్ ప్రచారంలో చాలా పెద్ద హస్తమే ఉంది. మనకి తెలిసినటువంటి 4 ముఖ్య సాంప్రదాయాలు ఏవైతే ఉన్నాయో, గౌడీయ మధ్వ సాంప్రదాయము, రుద్ర సాంప్రదాయము, నింబార్కర సాంప్రదాయము, దాన్ని కుమార సాంప్రదాయం అని కూడా అంటారు, అలానే శ్రీ సాంప్రదాయము. ఈ కుమార సాంప్రదాయం ఏదైతే ఉందో ఈ 4 కుమారుల నుంచే మొదలైందనమాట. ఈ 4 కుమారులే నింబార్కరుడికి ఉపదేశిస్తారనమాట. ఆయన ఆ విధంగా నింబార్కర సాంప్రదాయం మొదలవుతుంది. కొంతమంది నింబార్క సాంప్రదాయం అనేసి అంటారు, కొంతమంది ఏమో కుమార సాంప్రదాయం అనేసి అంటారనమాట. మరి ఆ కుమార సాంప్రదాయం అంటే ఏంటంటే, ఈ చతుష్కుమారులు ఎవరైతే ఉన్నారో సనక, సనందన, సనాతన, సనత్ కుమారులు, ఈ 4 గురించి ఈరోజు మనము చెప్పుకోబోతున్నాం. మరి ఈ 4 యొక్క పేర్లు ఎలా ఉన్నాయి, ఒక పదంలో రిధంలో ఉన్నాయన్నమాట. మరి ప్రతి ఒక్కరికి కూడా ఒక ప్రత్యేకత ఉంది, వాళ్ళ యొక్క పేరులో ఒక అర్థం ఉందన్నమాట. సనక అంటే ఏంటి అంటే అతి పురాతనమైనటువంటి వాడు. సనాతన అంటే శాశ్వతంగా ఉండేటటువంటి వాడు. సనందన అంటే ఆనందం, ఎప్పుడూ కూడా ఆనందంగా ఉండేవాడు. సనత్ కుమార అంటే తను ఎప్పుడు కూడా కుమారావస్థలో ఉంటాడనమాట. ఎప్పుడు కూడా 5 సంవత్సరాల అబ్బాయి లాగానే ఉంటాడు, టిల్ 5 years అంతేగా ఉంటాడనమాట. మరి ప్రతి ఒక్క పేరులో ఈ అర్థం ఉంది కదా, మరి ఇంకొక కుమారుడిలో ఈ క్వాలిటీ లేదా అంటే అలా కాదు. ఈ లక్షణాలన్నీ కూడా ఈ 4 కుమారులో ఉంటాయన్నమాట. మరి వీళ్ళు ఏ విధంగా ఆవిర్భవించారు అంటే, మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం చదివేటప్పుడు మనము తెలుసుకున్నాం. బ్రహ్మదేవుడు ఎప్పుడైతే గర్భోదక సాయి విష్ణు యొక్క నాభి కమలము నుంచి సృష్టింపబడిన తర్వాత తను భగవంతుడి యొక్క ఆజ్ఞ మేరకు సృష్టి కార్యాన్ని చేయబోతున్నారు. మరి చేయబోయేటప్పుడు తను ఏం చేశారు, మొదటగా తన యొక్క సృష్టి కార్యంలో తను మొదటగా సృష్టించిందే ఈ 4 కుమారులని, ఈ చతుష్కుమారులనే. ఫస్ట్ బ్రహ్మ క్రియేషన్, బ్రహ్మ సృష్టించిన సృష్టి ఏంటి, ప్రథమ సృష్టి అంటే ఈ 4 కుమారులు అనమాట.
అంటే అఫ్కోర్స్ ప్రధానంతో కాలము, తర్వాత ఇవన్నీ మూలకాలు ఇవన్నీ కలిసి ఈ భౌతిక ప్రపంచానికి కావలసినటువంటి పరిస్థితులని, స్థితిగతులని అన్నింటినీ కూడా ఏర్పరిచాయి. కాకపోతే ఈ మానవ సంతతి ఏదైతే తన అభివృద్ధి చేస్తూ ఉన్నారో దాంట్లో ఆ ప్రథమ సృష్టి ఎవరు అంటే ఈ చతుష్కుమారులు అన్నమాట. మరి వీళ్ళందరూ జీవులందరిలో కల్లా పెద్దవాళ్ళు. బ్రహ్మ తర్వాత ఈ చతుష్కుమారులే. మరి వాళ్ళు అంత పెద్దవాళ్ళు అంటే ఏంటి అర్థం? వాళ్ళకి చాలా జ్ఞానం ఉందని అర్థం. వాళ్ళు పురాతనమైనటువంటి వాళ్ళు అన్నమాట, మొదటి సృష్టి. మరి వీళ్ళు పిల్లల్లానే ఎందుకు ఉండిపోయారు? వాళ్ళు ఎప్పుడు కూడా అంతే 5 సంవత్సరాల అబ్బాయిలానే ఉంటారనమాట. ఏంటి అంటే తండ్రి ఆజ్ఞాపిస్తాడనమాట. ఎప్పుడైతే తన ప్రథమ సృష్టి అయినటువంటి ఈ 4 కుమారులు చాలా అందంగా దివ్యమంగళ స్వరూపంతో ఉన్నారో, బంగారు వర్ణ తేజంతో ఇట్లా వెలిగిపోతూ ఉన్నారంట. వాళ్ళని ఎప్పుడైతే బ్రహ్మదేవుడు సృష్టించిన తర్వాత పుత్రులకి తండ్రి ఆజ్ఞాపిస్తాడనమాట, మీరు మానవ సంతతిని సృష్టింపచేయండి. సో మీరు మొదటగా వెళ్ళి తపస్సు చేసి భగవంతుని ప్రసన్న చేసుకొని మీరు తదుపరి సృష్టి కార్యాలని కొనసాగించండి అనేసి చెప్తాడనమాట. ఎప్పుడైతే ఈ 4 అబ్బాయిలు ఆ మాట వింటారో, నాన్న యొక్క మాట వింటారో, వాళ్ళు ఏమంటారు అంటే, లేదు పెండ్లి చేసుకోవడం ఏంటి, మాకు పెండ్లొద్దు, సో మేము ఈ సంసార బంధనాల్లో మేము పడాలి అనేసి అనుకోవట్లేదు, అందుకని చెప్పేసి మేము పెళ్లి చేసుకోము, బ్రహ్మచారులుగానే ఉంటాము అనేసి అంటారనమాట. ఇంకేమంటారు అంటే, మేము ఎప్పుడు కూడా ఇలానే ఉంటాం, ఈ 5 సంవత్సరాల అబ్బాయిలు ఏ విధంగా అయితే ఉంటారో అంతే సైజులో ఉంటాము అనేసి చెప్తారనమాట తండ్రికి. మరి వాళ్ళు ఎందుకు 5 సంవత్సరాల అబ్బాయి అంతా ఆ సైజులోనే ఉండాలనుకుంటున్నారు? వాళ్ళ వయస్సు అయితే పెరుగుతూ ఉంది, వాళ్ళ జ్ఞానం పెరుగుతూ ఉంది, మరి ఆ శరీరాన్ని మాత్రం వాళ్ళు ఎందుకు పెంచుకోదలుచుకోలేదు అంటే, ఎందుకంటే శరీరం పెరిగినా కొద్దీ ఇంద్రియాల్లో అభివృద్ధి వస్తుంది అనమాట. ఆ ఇంద్రియాల్లో అభివృద్ధి వలన వాళ్ళ లోపల కామ వాంఛలు పెరుగుతాయి అని చెప్పేసి, అందుకని పిల్లవాళ్ళైతే ఎలా ఉంటుంది వాళ్ళ స్వభావము, వాళ్ళు దేని పట్ల కూడా ఆకర్షణ ఉండదు. ఆ విధంగా మేము ఈ 5 సంవత్సరాల అబ్బాయి లాగానే మేము ఉంటాము అనేసి ఆ ఇంద్రియాల్లో వచ్చేటటువంటి వికారాలని వారు స్వీకరించకుండా వాటిని అలానే ఆపివేయడం కోసం ఆ విధంగానే వాళ్ళు 5 సంవత్సరాల పిల్లల్లాగానే ఉంటామనేసి డిసైడ్ అయిపోతారు, తండ్రికి చెప్తారు. ఆ మాట ఎప్పుడైతే బ్రహ్మదేవుడు వింటాడో వెంటనే కోపం వస్తుందన్నమాట బ్రహ్మకి కోపం రాగానే ఆయన యొక్క 2 కనుబొమ్మల మధ్యలో నుంచి ఈ శివుడు రుద్రుడి రూపంలో ప్రకటమవుతాడనమాట. మనం నేను చెప్పుకున్నటువంటి ఆ శివుడు ఏ విధంగా ప్రకటమయ్యాడు అంటే, ఈ బ్రహ్మదేవుడికి కుమారుల మీద కోపం వచ్చినప్పుడు ఈ రుద్రుడు ప్రకటమవుతాడనమాట. ఎప్పుడైతే ఈ రుద్రుడు ప్రకటమయ్యాడో తను పుట్టగానే ఏడుస్తూ ఉన్నాడు, రుదిస్తూ ఉన్నాడు, అందుకని చెప్పేసి తన పేరు రుద్ర అనేసి పేరు పెడతాడనమాట. మరి అతను ఏడుస్తూ ఉంటాడు. అసలు ఆ ఏడుపుకి బ్రహ్మదేవుడికే పాపము కన్ఫ్యూజ్ అయిపోతాడనమాట. ఎందుకు ఏడుస్తున్నావు, నువ్వు ఏం సంగతి అంటే, నేను ఎవరిని, నా పేరు ఏంటి, నేనేం చెయ్యాలి, నేను ఎక్కడ ఉండాలి అనేసి అడుగుతాడనమాట. అప్పుడు చెప్తాడు, నువ్వు ఇంతగా ఏడుస్తున్నావు కాబట్టి నీ పేరు రుద్ర అని చెప్తాడు. ఇంకా నువ్వు 11 రూపాలని తీసుకో, నేను ఏ విధంగా అయితే నిన్ను సృష్టించానో నువ్వు కూడా అదే విధంగా ఈ సృష్టి కార్యాలను చేయి అనేసి చెప్తాడు. అప్పుడు ఈ రుద్రుడు ఏం చేస్తాడు అంటే, సరే ఇంకా నాన్న చెప్పాడు కదా అని చెప్పి సృష్టిని సృష్టిస్తాను అనేసి వస్తాడనమాట. మరి ఇంకా తను ఏడుస్తూ ఉన్నాడు. తన సృష్టి ఏ విధంగా పెరుగుతోంది అంటే, భయంకరమైనటువంటి పిల్లల్ని ఉత్పత్తి చేస్తున్నాడు. భూత ప్రేత పిశాచాలని వీళ్ళందరినీ కూడా తను ఉత్పత్తి చేస్తున్నాడు అనమాట. వాళ్ళందరూ ఏం చేస్తూ ఉన్నారు, బ్రహ్మ చేసినటువంటి ఏదైతే సృష్టి ఉందో ఆ సృష్టిని ధ్వంసం చేస్తూ ఉన్నారనమాట. అప్పుడు బ్రహ్మ అనుకుంటాడు, ఏంటి నేను చేసిన పనులన్నీ ఈ విధంగా ధ్వంసం అయిపోతున్నాయి, ఇప్పుడు ఎందుకు ధ్వంసం అవుతాయి, ప్రళయ సమయంలో కదా ధ్వంసం అవ్వాల్సింది, ఏంటి ఈ సంగతి అని చెప్పేసి తన ఆరా తీస్తాడనమాట. చూస్తే రుద్రుడు సృష్టించినటువంటి సృష్టి వలన ఇదంతా కూడా ఇలా జరుగుతుంది. అప్పుడు రుద్రుడిని పిలిచి బ్రహ్మ చెప్తాడనమాట, నువ్వు ఇప్పుడు ఏ కార్యాలు చెయ్యొద్దు, సో నువ్వు అడవికి వెళ్ళి తపస్సు చెయ్యి, నువ్వు వేచియుండు, నేను చెప్పేంత వరకు నీ యొక్క కార్యం ఇప్పుడు లేదు, సృష్టి ఎప్పుడైతే అంతమవుతుందో అప్పుడు నీ యొక్క కార్యం మొదలవుతుంది, నువ్వు అప్పటి వరకు తపస్సు చెయ్యి అనేసి చెప్తాడనమాట. ఆ విధంగా రుద్రుడు కైలాస పర్వతం దగ్గరికి వెళ్ళి తను తపస్సు చేస్తాడనమాట. సో
అలా ఈ కుమారులని ఆజ్ఞాపించినప్పుడు కుమారులు వినకపోయేసరికి అప్పుడు ఈ రుద్రుడు వచ్చాడనమాట. మరి ఇప్పుడు పిల్లలు అట్లే నేను కుమారుల్లాగానే ఉండిపోతాము అంటే ఇంకా పాపం తండ్రి మాత్రం ఏం చేస్తాడు? సో బ్రహ్మ అనుకుంటాడనమాట, అయ్యో నేను ఒక ప్లాన్ చేశాను ఈ సృష్టిని అంతా అభివృద్ధి చేయడం కోసం, కానీ ఇప్పుడు ఆ ప్లాన్ సక్సెస్ అవ్వట్లేదు. ఎందుకంటే ఆ పిల్లలు ఏం చేస్తున్నారు, మేము పెళ్ళి చేసుకోము, అసలు పెరగము అనేసి అంటున్నారు. మరి ఇప్పుడు దానికి బ్రహ్మ మాత్రం ఏం చేస్తాడు, ఓకే తనని తాను సర్ది చెప్పుకొని ఓకే నా ప్లాన్ జరగడం లేదు అనేసి అనుకుంటాడనమాట. అంటే ఇక్కడ ఆచార్యులు ఏం చెప్తున్నారంటే మనమందరం కూడా ఎందుకు దుఃఖిస్తున్నామంట, మనకు ఒక ప్లాన్ ఉంటుంది పొద్దున్న నుంచి సాయంత్రం వరకు, లేకపోతే ఏదో మన జీవితానికో ఏదో మన ఫ్యూచర్ ప్లాన్స్ అన్నీ ఉంటాయి. మరి ఆ ప్లాన్స్ అన్నీ కూడా సక్రమంగా జరిగాయి అనుకోండి, అంతా హ్యాపీగా నడుస్తుంది. ఒకవేళ మనం అనుకున్న టైంకి అనుకున్నది అనుకున్నట్టుగా కాకపోతే మనకి ఏమవుతుంది, కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది అన్నమాట. దానివల్ల ఏమవుతుంది, దుఃఖం వస్తుంది. సో మనం అనుకున్నటువంటి ప్లాన్లు జరగకపోతే అప్పుడు మనం దుఃఖిస్తాము. మరి మనం ఆల్రెడీ భగవంతుడికి ఒక ప్లాన్ ఉంది. ఏం జరుగుతుంది, భగవంతుడి యొక్క ప్లానే జరుగుతుంది. భగవంతుడి ముందు ఏమంటారు, హనుమంతుడి ముందు కుప్పిగంతుల్లాగా భగవంతుడు వేసినటువంటి ప్లాన్ కాకుండా మనం మన స్వంత బుద్ధితో ఒక ప్లాన్ చేసుకుంటాం. ఆ ప్లాన్ అంతా నడవాలి అనుకుంటాం, అది అవ్వకపోయేసరికి మనం ఏడుస్తామన్నమాట. అందుకనే ఏమనుకుంటాము, మనము పర్ఫెక్ట్ అనేసి అనుకుంటాం అన్నమాట. పర్ఫెక్ట్ అనుకొని మనం ఒక ప్లాన్ వేసుకుంటాం, ఆ ప్లాన్ సక్సెస్ అవ్వకపోతే ఏడుస్తాం. కాకపోతే ఎప్పుడు ఇలా బాధపడకుండా ఉంటాము అంటే మనకి భగవంతుడితో కనెక్షన్ ఏర్పడినప్పుడు, ఎప్పుడైతే మనము భగవంతుడి యొక్క సంబంధికులమని మనని మనం తెలుసుకుంటామో అప్పుడు మనము ఓకే మనం అనుకున్నది ఒకటి, కాకపోతే భగవంతుడు తలిచేది ఇంకొకటి, ఇది ఉత్తమమైంది, భగవంతుడు నాకంటే ఇంకా బాగా ఆలోచిస్తాడు, సో తను అందరు మేలుకే చేస్తాడు అన్నది మనం ఆలోచిస్తామన్నమాట. అప్పుడు మనం యాక్సెప్ట్ చేస్తాము. సో దానికి ఎప్పుడు కూడా దుఃఖించమన్నమాట. మరి ఎప్పుడు ఆ దుఃఖాన్ని మనం పొందకుండా ఉంటామంటే మనకి భగవంతుడికి మధ్యలో కనెక్షన్ ఏర్పడినప్పుడు అన్నమాట. ఆ స్థితిని స్వీకరించగలుగుతాం, లేకపోతే స్వీకరించలేమన్నమాట. మరి మనం ఏడుస్తున్నాము, మనము అయ్యో మన ప్లాన్స్ నడవలేదు అని మనం ఎప్పుడు అనుకుంటాము అంటే మనకి భగవంతుడితో కనెక్షన్ లేనప్పుడు అన్నమాట. ఎప్పుడైతే భగవంతుడితో మనకి కనెక్షన్ ఏర్పడుతుందో అప్పుడు మనం ఏది పట్టించుకోము. ఆ ప్లాన్ సక్సెస్ అయినా ఫెయిల్ అయినా అది అయినా కాకున్నా కూడా మనము పట్టించుకోమన్నమాట. ఎందుకంటే భగవంతుడితో మనకున్నటువంటి సంబంధం ఏదైతే ఉందో అది ఉత్తమమైంది, అది ఇంపార్టెంట్ అన్నమాట. దాని ముందు మిగిలినవన్నీ కూడా ప్లాన్స్ కానీ పరిసరాలు కానీ పరిస్థితులు కానీ అవసరాలు కానీ ఇవన్నీ కూడా చాలా చిన్నగా అయిపోతాయి, అంటే నెగ్లెక్ట్ చేసే అంత విధంగా పట్టించుకోనంత విధంగా అయిపోతాయి అన్నమాట. అందుకు కానీ మనము వాటిని ఏమి పట్టించుకోమన్నమాట. అయితే ఇక్కడ ఇందాక చెప్పాను కదా, ఒక చిత్రకేతు మహారాజు, అయితే ఆయన ఎగ్జాంపుల్ ఏంటి అంటే చిత్రకేతు మహారాజు పిల్లలు లేరనమాట. చిత్రకేతు మహారాజుకి పిల్లలు లేకపోయేసరికి పిల్లల కోసం అని చెప్పేసి తను పెళ్ళిళ్ళ మీద నుంచి పెళ్ళిళ్ళు చేసుకుంటూ ఉన్నాడు. పెళ్ళి చేసుకుంటాడు, పిల్లలు పుట్టకపోయేసరికి సరే ఇంకో పెళ్ళి చేసుకొని ట్రై చేస్తాను అనేసి అనుకుంటాడనమాట. ఆ విధంగా తను లక్షలాది పెళ్ళిళ్ళు చేసుకున్నాడనమాట. అన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నా కానీ తనకి పిల్లలు పుట్టలేదు. తను ఏమనుకుంటున్నాడు, తనకి పిల్లలు కావాలని కోరుకుంటున్నాడు, కానీ అది నిజంగా అది కృష్ణ ప్లాన్ అని తను యాక్సెప్ట్ చేయడం లేదు. తన సొంత ప్రయత్నాన్ని తను చేస్తూ ఉన్నాడనమాట. ఇంకెంత ప్రయత్నించినా కానీ ఏమీ ఫలితం లేదు, నేను ఇన్ని పెళ్ళిళ్ళు చేసేసుకున్నాను అయినా నాకు పిల్లలు లేరని బాధపడుతూ తను ఏం చేస్తాడు అంటే నారద మహర్షిని ఇంకా అంగీర ఋషిని వీళ్ళిద్దరినీ కూడా ఇన్వైట్ చేస్తాడనమాట. ఇన్వైట్ చేసి వాళ్ళిద్దరినీ తిను రిక్వెస్ట్ చేస్తారు, తను ప్రాధేయపడతారనమాట, ప్రార్థిస్తారనమాట. నాకు పిల్లోడు కావాలి, నా వంశాన్ని ముందుకు నడిపించడానికి, నాకు నా యొక్క అంత్యక్రియలు దాన సంస్కారాలు చేయడం కోసం నాకు కొడుకు కావాలి అని చెప్పేసి ప్రార్థిస్తాడనమాట. నారదుల వారు చెప్తారు, చూడు చిత్రకేత, నీకు అవసరం లేదు అందుకే భగవంతుడు ఇవ్వలేదు నాయన అని చెప్తాడు. కానీ చిత్రకేత మహారాజు అలా కాదు, నాకు కావాలి అంటే కావాలి అనేసి అంటాడు. సో వాళ్ళిద్దరి యొక్క ఆశీర్వాదం వల్ల ఒక పుత్రుడు పుడతాడనమాట. ఆ పుత్రుడికి హర్షశోక అనేసి పేరు పెడతారనమాట.
అంటే ఆయన వల్ల ఆనందం వస్తుంది, తర్వాత బాధ కూడా కలుగుతుంది అనమాట. అందుకే హర్ష శోక అని పేరు పెడతారు. ఆయన పుట్టారని ఆనందంగా ఉంటారు, కానీ తను చనిపోతాడు. చాలా పెద్ద కథ. సో ఆయన చనిపోతాడు. ఆయన చనిపోయిన తర్వాత చిత్రకేతు మహారాజు చాలా దుఃఖపడతాడు. ఎందుకంటే తను ఎన్ని రోజుల నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి తన పుత్రుడి కోసం వేచి ఉన్నాడు. ఇప్పుడు ఆ పుత్రుడు చనిపోయాడు. ఆ చనిపోతే తను ఎంతగా దుఃఖిస్తున్నాడు అంటే మళ్ళీ నారదుల వారిని పిలుస్తారనమాట. నా పుత్రుని మళ్ళీ తిరిగి తీసుకొని రండి అని చెప్పేసి పిలుస్తారనమాట. అప్పుడు నారద మహర్షి అంటారు, అది ఎలా సాధ్యమవుతుంది అనేసి. అంటే లేదు, కనీసం ఒక్కసారన్నా మాట్లాడించండి అనేసి అంటారనమాట. అప్పుడు నారదుల వారు ఏం చేస్తారు అంటే ఆ పిల్లోడిని మళ్ళీ తీసుకొస్తారనమాట, తిరిగి తీసుకొస్తారనమాట. ఎందుకంటే చిత్రకేతు మహారాజు అంత దుఃఖంలో ఉన్నాడనమాట. పుత్రుడు పుట్టాడని ఆనందాన్ని పొందాడు, పుత్రుడు చనిపోయాడని శోకాన్ని అనుభవిస్తున్నాడు. హర్షశోకుడి వలన ఈయన కూడా హర్షశోకాలు పొందాడనమాట. సో అప్పుడు ఆ పిల్లోడు తిరిగి వచ్చిన తర్వాత నాయనా పుత్ర అనేసి అనగానే ఆ పుత్రుడు ఏమంటాడంటే, ఏంటి పుత్ర అంటున్నావు? నువ్వు ఈ శరీరంలో ఉన్నప్పుడే నాకు తండ్రివి. నాకు నిజమైన తండ్రి ఎవరో నీకు తెలుసా? నువ్వు కొంత సమయం వరకే నీ పుత్రుడిగా నేను వచ్చాను, నువ్వు నాకు నిజమైన తండ్రివి కాదు అనేసి అంటాడనమాట. అలా అనేసరికి చిత్రకేతు మహారాజు తన యొక్క ఆలోచిస్తున్నాడంట. అంటే నేను ఏ స్థితిలో ఉన్నాను, నేను శారీరక భావనలో ఉన్నాను అని తను రియలైజ్ చేసుకుంటాడనమాట. అప్పుడు తను గొప్ప భక్తుడుగా మారతాడనమాట. అయ్యో నిజమే కదా, కరెక్టే, ఈ శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఆత్మతో మనకు ఎటువంటి సంబంధం లేదు. మనం ఈ శరీరంలో ఉన్నంత కాలం వరకే మనకి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు అనుకుంటున్నాం. మనం చనిపోయిన తర్వాత ఆత్మకి ఈ తల్లిదండ్రులతో కానీ ఇక్కడ ఉన్న వాళ్ళతో కానీ ఏమీ పని లేదు. ఎందుకంటే ఆత్మ శాశ్వతంగా ఉంటుంది. అది చచ్చిపోతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది, చచ్చిపోతూ ఉంటుంది, పుడుతూ ఉంటుంది. మళ్ళీ పుట్టినప్పుడల్లా ఒక తల్లిదండ్రులనే అది స్వీకరిస్తూ ఉంటుంది. మరి ఏ తల్లిదండ్రుల కోసం అది బాధపడుతుంది? దానికి ఏం అవసరం? అవునా కాదా? సో ఆ విషయాన్ని తెలుసుకున్న తర్వాత చిత్రకేతు మహారాజు ఎంత గొప్ప భక్తుడు అవుతాడు అంటే చాలా గొప్ప భక్తుడు అవుతాడనమాట. ఒకరోజు తన విమానంలో తన ఆకాశం గుండా కైలాసం మీద నుంచి ప్రయాణం చేస్తూ ఉన్నాడనమాట. ప్రయాణం చేస్తూ ఉంటే అప్పుడు ఆ శివుడి యొక్క ఒడిలో పార్వతీదేవిని కూర్చోపెట్టుకొని భాగవతం క్లాస్ చెప్తున్నాడనమాట. ఆ సన్నివేశాన్ని చూసి చిత్రకేతు మహారాజు నవ్వుతాడు. నవ్వగానే అప్పుడు పార్వతీ అమ్మకి కోపం వస్తుందన్నమాట. నా స్వామి గురించి తెలియకుండా ఈ విధంగా నవ్వుతాడా, అవమానకరంగా నవ్వుతాడా అని చెప్పేసి నువ్వు అసురుడి వైపో అని చెప్పేసి శపిస్తుందన్నమాట. శపించినప్పుడు తర్వాత పరమశివుడు చెప్తారనమాట. అప్పుడు చిత్రకేతు మహారాజ్ అంటాడు, చాలా చాలా ధన్యవాదాలు, మీరు ఎలాంటి శాపం ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు అనేసి అంటాడనమాట. అంటే కృష్ణుడితో సంబంధం ఏర్పడితే ఏదైనా కూడా, ఆయన అంత పెద్ద శాపం, చిత్రకేతు మహారాజు విశ్వానికే తను రాజు, అలాంటి వాడు అసురుడి వైపు అని పార్వతీదేవి శపిస్తే, అమ్మా నేను ఆ ఉద్దేశంతో నవ్వలేదు, పరమశివుడు చాలా గొప్పవాడు, ఆయన తప్పితే ఇలాంటి పని ఇంకెవరూ చెయ్యలేరు, బైరాగులని భార్యని ఒళ్ళో కూర్చోబెట్టుకుని బైరాగులందరికీ కూడా శ్రీమద్ భాగవతాన్ని చెప్పగలిగేటటువంటి సత్తా దిట్ట ఎవరికి ఉంది అంటే శివుడికి ఒక్కరికే ఉంది. ఆ కోవలో నేను నవ్వానే కానీ నేను మిమ్మల్ని అవమానించడానికి కాదు అని పల్లెత్తు కూడా ఎదురు చెప్పలేడంట. ఎందుకంటే పార్వతీదేవి ఇచ్చినటువంటి శాపాన్ని తను స్వయంగా స్వీకరించేశాడు. ఆ శాపం కూడా తనకి చిన్నదైపోయిందనమాట. ఎందుకంటే తనకు భగవంతుడికి మధ్యలో ఉన్నటువంటి కనెక్షన్ వలన. అంతకుముందు భక్తుడిగా కానప్పుడు తను ఏమనుకున్నాడు, పిల్లలు లేకపోతే తన యొక్క ప్లాన్ నడవట్లేదు అని చెప్పేసి ఎన్ని విధాలుగా తను ప్లాన్ చేస్తూ ఉన్నాడు. ఎందుకో తను దుఃఖంలో ఉన్నాడు. ఆయన చేసినటువంటి ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగకపోయేసరికి దుఃఖపడుతున్నాడు అనమాట. అంటే భగవంతుడితో ఉన్నటువంటి కనెక్షన్ ఏదైతే ఉందో ఆ కనెక్షన్ వల్ల తను ఇప్పుడు పెద్ద సమస్యను కూడా చాలా చిన్నగా చూస్తున్నాడు. ఓకే, నో ప్రాబ్లం, అసలు జన్మలో ఎత్తాలి అంతే కదా అని సింపుల్గా తను రిసీవ్ చేసుకుంటున్నారనమాట. అలా ఒకవేళ మన కోరికలు తీరకపోతే ఏం చేస్తామంట, మన పుత్రుల పైన రుద్దేస్తాం. ఎలా? ధృతరాష్ట్రుడు ఉన్నాడు, తను ఏమనుకుంటాడు, పాపం గుడ్డివాడు, తను రాజ్యాన్ని ఏలాలి అనేసి అనుకుంటాడు, అవునా? సో తను రాజ్యాధికారం తనకి రాకపోయేసరికి ఎలా అయినా సరే నా కొడుకు ఈ రాజ్యాన్ని ఏలాలి అని చెప్పేసి తను ఏం చేశాడు,
అంతా అధర్మానికి పాల్పడ్డాడు. అంటే మన యొక్క కోరికలు తీరకపోతే ఏమవుతుంది, మనము అధర్మానికి కూడా సిద్ధపడతాం. ధృతరాష్ట్ర యొక్క ప్రేమ, ధృతరాష్ట్ర బుద్ధి అన్నమాట. అలా అందుకే భగవంతుడితో కనెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఆ విధంగా బ్రహ్మదేవుడు ఇప్పుడు తను ఏం చేస్తున్నాడు, పుత్రులు వెళ్ళిపోతాము, మాకొద్దు, మేము ఇలాంటి సృష్టి కూడా చెయ్యము అనేసి అంటే తండ్రి సరే ఇట్స్ ఓకే అని చెప్పేసి కోపం వచ్చింది. బట్ ఆయన సర్ది చెప్పుకొని ఇప్పుడు తను ఏమంటున్నారంటే ఓకే అని చెప్పేసి వాళ్ళకి గోపాల మంత్రాన్ని ఇస్తాడనమాట. గోపాల మంత్రం నుంచి మీరు ఈ విధంగా సాధన చేయండి అని చెప్పేసి వాళ్ళకి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్పి వాళ్ళని అక్కడి నుంచి సాగనంపుతాడనమాట. మరి ఈ చతుష్కుమారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు బ్రహ్మవాదులు అనమాట. ఈ బ్రహ్మవాదులు అంటే ఏంటి అంటే వాళ్ళకి భగవంతుడి రూపం ఉందని వాళ్ళకి తెలుసు, కానీ ఆ భగవంతుడి యొక్క రూపం పట్ల ఆసక్తి లేదు. ఎందుకంటే వాళ్ళు ఇప్పటివరకు భగవంతుడి యొక్క రూపాన్ని దర్శనం చేసుకోలేదు కాబట్టి వాళ్ళకి ఆసక్తి లేదనమాట. వాళ్ళకి తెలుసు రూపం ఉందని, వాళ్ళని బ్రహ్మవాదులు అంటారనమాట. మరి మాయావాదులు ఎవరు అంటే అసలు భగవంతుడికి రూపం లేదు అనేసి అంటారనమాట. వాళ్ళు వేరే, అసలు వాళ్ళు భగవంతుడికి రూపం లేదంటారు, భగవంతుడు లేనంటారు, వాళ్ళది ఒక కోవ. సో అయితే వీళ్ళు ఎప్పుడైతే ఏమంటారు భక్తుల సాంగత్యం దొరికి భగవంతుని అంటే ఈ బ్రహ్మవాదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు భక్తుల సాంగత్యంలోనికి వచ్చినప్పుడు వాళ్ళు భక్తులుగా మారిపోతారనమాట. వాళ్ళకి అంతా ఫిలాసఫీ అంతా తెలుసు, భగవంతుడి యొక్క రూపం తెలుసు, అన్నీ తెలుసు. కాకపోతే వాళ్ళు ఏంటి అంటే వాళ్ళు దాన్ని సాక్షాత్కారం చేసుకోలేకపోయారనమాట. భక్తుల సాంగత్యానికి వచ్చినప్పుడు వాళ్ళు ఆ విధంగా చేస్తారనమాట. మరి ఈ ఇప్పుడు వాళ్ళ నాన్న గోపాల మంత్రాన్ని ఇచ్చాడు. ఆ గోపాల మంత్రాన్ని వాళ్ళు సాధన చేస్తూ ఉన్నారనమాట. గోపాల మంత్రాన్ని వాళ్ళు సాధన చేస్తూ ఉంటే వాళ్ళ హృదయంలో భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకున్నారు. ఆ నారాయణుడు చతుర్భుజ రూపాన్ని దర్శనం చేసుకున్నారు. ఆ మంత్ర సాధన చేస్తూ వాళ్ళ నాన్న చెప్పినట్టుగా చేస్తూ ఉంటే ఆ రూపం యొక్క దర్శనం అవుతుందన్నమాట. అయితే ఎప్పుడైతే వాళ్ళ హృదయంలో భగవంతుడి యొక్క దర్శనం చేసుకున్నారో అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు అంటే సరే దేవాదిదేవుడు ఈ విధంగా ఉంటాడు కాబట్టి ఆయనని చూడ్డానికి వెళ్తాము అని చెప్పేసి ఈ నలుగురు కుమారులు ఏం చేస్తున్నారంటే వైకుంఠానికి వెళ్తున్నారనమాట. వైకుంఠానికి వెళ్ళిపోతారు కూడా. వైకుంఠం యొక్క వర్ణన చాలా అద్భుతంగా ఉంది. మనము శ్రీమద్ భాగవతంలో తాడికంటలో చెప్పుకున్నాం. ఆ వైకుంఠంలో అన్నీ కూడా ఎలా ఉంటాయి, మణులతో, రత్నాలతో, పాలరాతితో, అక్కడ ఉన్నటువంటి పక్షులు కానీ, చెట్లు కానీ, సెలయేళ్ళు కానీ, పర్వతాలు కానీ అన్నీ కూడా చాలా దివ్యంగా ఉంటాయన్నమాట. మరి అక్కడ ఉన్నటువంటి వైకుంఠంలో ఉన్నటువంటి వైకుంఠ వాసులందరికీ కూడా ఒక దివ్యమైన విమానం ఉంటుందంట. అక్కడ వైకుంఠంలో ఉన్న పురుషులందరూ కూడా సాక్షాత్తు నారాయణుడి వలె చతుర్భుజ రూపంలో ఉంటారు. ఆ వైకుంఠంలో ఉన్న స్త్రీలందరూ కూడా ఎప్పుడూ ఆ నారాయణుడి యొక్క సేవ చేయడం కోసం గాను, పురుషులు స్త్రీలు అందరూ కూడా నారాయణుడి సేవ చేయడం కోసంగానే వాళ్ళు వేచి ఉంటారనమాట. అయితే ఆ వైకుంఠంలో ఉన్నటువంటి పూలలో నుంచి వచ్చేటటువంటి వాసన ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే ఈ వాసనని చూసి ఆ వైకుంఠ పురుషులు స్త్రీలందరూ కూడా వాళ్ళని వాళ్ళు మరిచిపోయే విధంగా ఉంటుందంట. అప్పుడు ఆ వాసన రాగానే వాళ్ళు చెప్తారంట, ఓ వాసన నువ్వు అక్కడే ఆగు, మేము చాలా బిజీగా ఉన్నాము, మేము స్వామివారి సేవ చేసుకోవాలి, నువ్వు మా దగ్గరికి రావద్దు అని చెప్తారంట. అంటే వాళ్ళు స్వామి యొక్క పాద సేవలో ఎంతగా నిమగ్నమై ఉన్నారు అంటే వాళ్ళ యొక్క ధ్యేయం కేవలం భగవంతుడి యొక్క సేవ మాత్రమే. అక్కడ ఉన్నటువంటి ఈ పక్షులు కలకలా రావాలు చేస్తూ ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి తుమ్మెదలు కానీ, దోమలు కానీ, ఏవైతే జీవులు ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడి యొక్క కీర్తనం చేస్తూ ఉంటాయంట నిరంతరం. అయితే ఒకరోజు తుమ్మెద వచ్చి పాడుతూ ఉందంట, భగవంతుడి యొక్క నామాన్ని చెప్తూ ఉందంట. అప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ గార్డెన్లో ఉన్నటువంటి కోకిలలు, తర్వాత అక్కడ ఉన్నటువంటి పక్షులు, నెమళ్ళు ఇవన్నీ కూడా అన్నీ సైలెంట్గా ఉండి ఆ తుమ్మెద పాడేటటువంటి పాటని వింటూ ఉన్నాయంట. ఎందుకు అంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. ఏ విధంగా, ఇగో బృందావనంలో కృష్ణుడు గోపబాలులతో వెళ్ళి ఆడుకోవడానికి వెళ్ళినప్పుడు ఆడుకునేంతసేపు మాత్రమే గోపబాలులు కృష్ణుడి యొక్క సాంగత్యాన్ని తీసుకున్నారు.
మరి ఎప్పుడైతే తను తిరిగి ఇంటికి వచ్చాడో అప్పుడు ఈ గోపికలు వాళ్ళందరూ కూడా కృష్ణుని చూడాలనే వంకతో వెళ్ళి యశోదమ్మకి హెల్ప్ చేస్తూ అప్పుడు నీ యొక్క సాంగత్యాన్ని పొందారు. మరి అప్పుడు గోపబాలులు అందరూ కూడా బాధపడేవాళ్ళు, అబ్బా అప్పుడే సూర్యాస్తమయం అయిపోయింది, కృష్ణుడు అప్పుడే వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఆయన యొక్క సాంగత్యం మేము కోల్పోయామే అని చెప్పేసి. ఆ విధంగా కొంత సమయాల్లోనే కొంతసేపు అమ్మా నాన్నలు, కొంతసేపు గోపికలు, కొంతసేపు గోపబాలులు, కొంతసేపు ఆవులు మాత్రమే వాళ్ళ యొక్క సాంగత్యాన్ని తీసుకున్నాయి. కానీ తుమ్మెద ఎంత అదృష్టవంతురాలే, అది 24 గంటలు కృష్ణుడి మెడలో ఉన్నటువంటి వనమాల చుట్టూ తిరుగుతూ కృష్ణుడి యొక్క దర్శనాన్ని, కృష్ణుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందిందంట. అందుకే నువ్వు చాలా పరమ సౌభాగ్యవంతురాలివి, నీకున్నటువంటి అదృష్టం చాలా గొప్పది అని చెప్పేసి వీళ్ళందరూ కూడా తనని ఎంకరేజ్ చేస్తూ తన యొక్క గానాన్ని వీళ్ళందరూ కూడా వింటూ ఉంటారంట. సో ఇంకా అక్కడ ఉన్నటువంటి చాలా మంచి పుష్పాలు, పండ్లు కలిగినటువంటి వృక్షాలు ఉంటాయి, చాలా అందంగా ఉంటాయి. ఆ పుష్పాల నుంచి వచ్చేటటువంటి సుగంధము చాలా దివ్యంగా ఉంటుంది. మరి అలాంటి వృక్షాలు అన్నీ కూడా తులసి మహారాణిని గొప్పగా పొగుడుతూ ఉంటాయన్నమాట. ఎందుకు? తులసి మహారాణి ఎంత తపస్సు చేసింది, తను ఎంతో తపస్సు చేసింది కాబట్టి ఎప్పుడూ భగవంతుడి యొక్క పాద పద్మాల దగ్గరే తను ఉండేటటువంటి అదృష్టాన్ని పొందింది. మరి అలాంటి అదృష్టం కలిగిన ఆ తులసి మహారాణి ఈ మిగిలిన వృక్షాలన్నీ కూడా పొగుడుతూ ఉన్నాయన్నమాట. అంటే వైకుంఠంలో ఏం కనిపిస్తోంది? అక్కడ కొంచెం కూడా ఈర్ష్య లేదు. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళలో ఉన్నటువంటి ఆ భక్తిని ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రోత్సహిస్తున్నారు, వాళ్ళని పొగుడుతూ ఉన్నారనమాట. కానీ ఇక్కడ మన భౌతిక ప్రపంచంలో అలా ఉండదు. ఏముంటుంది? నేను గొప్ప, నేను సీనియరు, నేను చేసిందే కరెక్ట్, నేను పాడిందే ఎక్కువ అనేసి అనుకుంటాం కదా. మరి వైకుంఠ పరిస్థితులు మనం ఇక్కడ పొందాలి అంటే ఏం చెయ్యాలి అంటే ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడి యొక్క భక్తిలో ప్రోత్సహించాలి. వాళ్ళు చేసేటటువంటి సేవ భగవంతుడికి చేస్తున్నారు, అది గుర్తించి వాళ్ళని మనం ఈర్ష్యాభావంతో గర్వంగా మనము ప్రవర్తించొద్దన్నమాట. ఎప్పుడైతే ఆ విధంగా మనం ప్రతి ఒక్కరిని కూడా కృష్ణ చైతన్యంలో ప్రోత్సాహాన్ని ఇస్తామో ఇది కూడా నిజంగా వైకుంఠం అవుతుంది అని చెప్పేసి ప్రభుపాదుల వారు చెప్తారనమాట. ప్రతి ఒక్కరు కూడా ఈర్ష్య లేకుండా తోటి వారిని ప్రోత్సహించడమే నిజమైన వైకుంఠము. మరి ఇలాంటి లక్షణాలన్నీ అక్కడ వైకుంఠంలో ఉంటాయన్నమాట. సో మరి అలాంటి వైకుంఠానికి ఈ చతుర్కుమారులు వెళ్ళారనమాట, లోపలికి వెళ్ళారు. అలా వెళ్తూ 1వ గేటు, 2వ గేటు, 3వ గేటు, 4వ గేటు, 5వ గేటు, 6వ గేటు కూడా క్రాస్ చేసేసారు. చేసేసిన తర్వాత 7వ గేటు దగ్గర తెలుసు కదా భగవంతుడి యొక్క గుడిలో కూడా 7 ద్వారాలు ఉంటాయి. సో ఆ విధంగా వైకుంఠంలో ఆ భగవంతుడు పవలించి ఉన్నాడు ఆదిశేషు మీద. ఆ భగవంతుడి యొక్క పాదాల యొక్క సేవలో మహాలక్ష్మి కూర్చొని సేవ చేస్తూ ఉంటుందన్నమాట. సో 7వ గేట్ దగ్గరికి వచ్చిన తర్వాత అక్కడ జయ విజయులు ఉన్నారనమాట. జయ విజయులు అప్పుడు ఆపేస్తారనమాట. ఆపేసి మీరు వైకుంఠంలోకి వెళ్ళే అర్హత మీకు లేదు అనేసి చెప్తారు. చెప్పినప్పుడు అప్పుడు చతుష్కుమారులకి కోపం వస్తుంది. కోపం వచ్చి, మీరేంటి సెక్యూరిటీ ఇక్కడ, మీకు తెలీదా? ఎవరైనా ఈర్ష్యా ద్వేషం కలిగిన వాళ్ళు ఈ వైకుంఠానికి వస్తారా? అంత కొంచెం ఇంగిత జ్ఞానం కూడా మీకు లేదు, అందుకే మీరు పతనమైపోండి, అసరులైపోండి అని చెప్పేసి శపిస్తారనమాట. ఎప్పుడైతే ఆ పిల్లల నోటి నుంచి ఆ మాటను వింటారో ఈ జయ విజయులు అయ్యో వీళ్ళు సామాన్యమైన వాళ్ళు కాదు అని తెలుసుకుంటారనమాట. ఆ విధంగా ఆ బ్రాహ్మణుల యొక్క పాదాల మీద పడి వాళ్ళు ప్రాధేయపడతారనమాట. ప్రాధేయపడి క్షమించమని అడుగుతారనమాట. అడిగినప్పుడు పాపం చతుష్కుమారులు కూడా ఆలోచిస్తున్నారు, అయ్యో మేము ఇలా శపించామే అనేసి. ఆ విధంగా అప్పుడు స్వామి లోపల నుంచి బయటికి పరుగు తీసుకుంటూ వస్తాడనమాట. పరుగు తీసుకుంటూ వచ్చి జయ విజయులని మందలించి ఆ చతుష్కుమారులకు చెప్తున్నారు, మీరు చేసింది కరెక్టే, మీలాంటి ఉత్తమమైనటువంటి బ్రాహ్మణులని అవమానపరిచినందుకు వీళ్ళకు సరి అయిన శాస్తి అయ్యింది అని చెప్పేసి స్వామి చెప్తాడనమాట. ఇంకేమంటాడు అంటే, మీలాంటి బ్రాహ్మణుల పట్ల ఒకవేళ నా చెయ్యి తప్పు చేస్తే కూడా నా చెయ్యిని ఖండించేసేయాలి, అలా ఉండాలి. సో వీళ్ళని మీరు సరిగ్గానే శపించారు అనేసి అంటారనమాట. ఆ మాట విన్న తర్వాత ఇంకా చతుష్కుమారులు
ఇంకా అప్పటి వరకు స్వామివారి యొక్క రూపాన్నే చూడలేదు. అప్పుడే స్వామి లోపల నుంచి బయటకు వస్తున్నాడు. ఆయన పాదాలకు ఉన్నటువంటి తులసి చందనం, ఆయన పాద పద్మధూళి ఏదైతే ఉందో ఆ తులసి నుంచి వచ్చేటటువంటి వాసన వాళ్ళ యొక్క ముక్కులో నుంచి లోపలికి హృదయంలోనికి ప్రవేశించిందంట. ఎప్పుడైతే భగవంతుడి యొక్క పాద పద్మాల తులసి గంధాన్ని వాళ్ళు స్వీకరించారో వాళ్ళు అప్పుడే పరమ భక్తులైపోయారనమాట. ఆహా, అసలు ఆ దివ్య గంధాన్ని స్వీకరించిన తర్వాత వాళ్ళ భగవంతుడి యొక్క దివ్య మంగళ స్వరూపాన్ని చూస్తున్నారనమాట. వాళ్ళు చిన్న చిన్న పిల్లలుగా ఉన్నారు, స్వామి వారిని తలెత్తి చూస్తూ ఉన్నారు. ఆయన దివ్య మంగళ స్వరూపాన్ని చూసి ముగ్ధులైపోయారు. ఎప్పుడైతే స్వామి ఈ విధంగా మాట్లాడుతున్నారో, మీరు చేసింది కరెక్ట్, మా సర్వెంట్స్ తప్పు చేశారని ఎప్పుడైతే చెప్పారో, ఆ మాట విన్నారో, అప్పుడు వీళ్ళు పశ్చాత్తాపడుతున్నారు. అయ్యో, మేము ఎంత పెద్ద తప్పు చేశాము అని చెప్పేసి వీళ్ళు పశ్చాత్తాపడుతూ ఉన్నారనమాట. అప్పుడు అయ్యో, మేమేం చేయాలి, ఇలాంటి పరిస్థితుల్లో మేమేం చేయాలి అని చెప్పేసి వాళ్ళు ప్రాధేయపడతారు. అప్పుడు స్వామి అంటారు, ఓకే, మీరేమీ కంగారు పడద్దు, మీరు చేసింది కరెక్టే, మీరు ఇంకా వెళ్ళండి అనేసి చెప్తారు. సతీష్ కుమార్లు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ జయ విజయులు అదేంటండి, భగవద్గీతలేమో భగవంతుడు చెప్తున్నారు, ఎవరైతే నా ధామానికి వస్తారో తిరిగి మళ్ళీ వెళ్ళరు అని చెప్పేసి. ఇక్కడ చూస్తేనేమో వైకుంఠంలో ఉన్న జయ విజయులు మళ్ళీ భూమి మీదకి వెళ్తారా, ఇది ఎక్కడి న్యాయం అనిపిస్తుంది కదా. సో వైకుంఠంలో ఉన్న వాళ్ళకి ఎప్పుడు కూడా పతనం అనేది ఉండనే ఉండదు. అప్పుడు తర్వాత జయ విజయులు చూసి అప్పుడు అంటారనమాట, మీకు ఎప్పుడు పతనం అనేది జరగదు, కాకపోతే ఈ బ్రాహ్మణుల యొక్క శాపం ఏదైతే ఉందో వాళ్ళని మనం గౌరవించాలి. కాబట్టి మీ యొక్క అంశలు, జయ విజయుల యొక్క అంశలు తిథి గర్భానికి వెళ్ళిపోతాయి అన్నమాట. వెళ్ళిపోయి హిరణ్యకశిపుడిగా వాళ్ళు ఉద్భవిస్తారు. సో ఆ విధంగా భగవంతునికి విరోధులుగా వాళ్ళు 3 జన్మల్లో తిరిగి మళ్ళీ భగవద్ధామానికి వస్తారు. భగవంతుడి యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు పొందుతారనమాట. మరి ఎప్పుడు చూసినా భగవంతుడు అక్కడే ఉంటాడు కదా, ఎందుకు ఇలాంటి లీల చేస్తూ ఉంటాడంటే, అప్పుడప్పుడు తను భగవంతుడు ఆయన కూడా పాపం కొంచెం కుస్తీ పడాలి అనేసి అనుకుంటాడు. సాక్షాత్ దేవదేవుడితో ఎవరు కుస్తీ పడతారండి, ఆయన శక్తి ముందు అందరు కూడా బలాదూరే కదా. అందుకే ఆయన యొక్క స్వపార్షదులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో తను అలాంటి చేయగలుగుతాడు. అందుకనే తను ఇప్పుడు ఈ జయ విజయులని ఆ విధంగా నియుక్తం చేసుకున్నాడు. మరి ఆయన చేసేటటువంటి కార్యాలకి ఎన్నో ప్లాన్స్ ఉంటాయి, ఎన్నో కారణాలు ఉంటాయి. ఒకరోజంట లక్ష్మీదేవి ఆ స్వామి యొక్క పాదాలను ఒత్తుకుంటూ, అయ్యో నా స్వామి పాదాలు ఇంత మృదువైనవే, ఇలా ఈ శత్రువులు ఈ అసురులతో ఏ విధంగా పోరాడుతాడు అనేసి తన మనసులో అనుకుంటుందంట. అందుకని ఇప్పుడు ఆ అసురులతో ఏ విధంగా పోరాడుతాడో లక్ష్మీదేవికి చూపించడం కోసం గాను వాళ్ళని అసుర రూపంలో ఇక్కడికి తీసుకొని వచ్చాడనమాట. ఆయన చిటికేస్తే సరిపోదా అండి, హిరణ్యకశిపుడు చచ్చిపోడా, కానీ హిరణ్యకశిపుడితో ఎంతసేపు ఫైటింగ్ చేస్తాడు, ఎన్ని విధాలుగా ఫైటింగ్ చేస్తాడు, ఎంతసేపు ఆడుకుంటాడు. తర్వాత హిరణ్యాక్షుడితో కూడా ఆ విధంగా. ఒకసారి లక్ష్మీదేవి తను బయటికి వెళ్ళిందంట. వచ్చేలోపు స్వామి పడుకొని ఉంటే ఈ జయ విజయులు ఏం చేశారు అంటే, స్వామి పడుకున్నారు, మీరు ఇప్పుడు లోపలికి వెళ్తే డిస్టర్బ్ అవుతుంది అని చెప్పేసి లక్ష్మీదేవిని ఆపారంట. మరి అది అప్పటి నుంచి లక్ష్మీదేవికి మీ మీద కోపం ఉంది అనేసి స్వామి చెప్తారనమాట. ఆ విధంగా అన్ని రకాల కారణాలని ఆయన లీల రూపంలో ప్రకటింపచేస్తూ ఉంటారనమాట. ఆయన చేసేటటువంటి లీలలు అన్నీ ఆయనకి విలాసవంతంగా ఉండడంతో పాటు ప్రతి జీవుణ్ణి ఉద్ధరించే విధంగా ఉంటుందన్నమాట. సో మరి వైకుంఠంలో ఉన్న వాళ్ళు ఎవరు పతనం చెందరు కాబట్టి వాళ్ళు అక్కడే ఉంటారు. వాళ్ళ అంశాలు మాత్రం పనిష్మెంట్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చారనమాట. మరి ఈ చతుర్కుమారులే పృథు మహారాజ్కి బోధనలు ఇస్తారనమాట. 4th క్యాంటోలో మనం చదువుకుంటున్నాం ఇప్పుడు. పృథు మహారాజ్ ఎప్పుడైతే ఆయన రాజ్యపాలన అంతా అయిపోయిన తర్వాత ఆయన యజ్ఞస్థలంలో విష్ణు ప్రత్యక్షమయ్యి చతుర్కుమారుని దగ్గరికి వస్తారని చెప్తారు కదా. ఆ విధంగా ఈ చతుర్కుమారులు ధ్రువ మహారాజు దగ్గరికి వెళ్ళి చెప్తారనమాట. ఒక 4 విషయాల గురించి, చాలా పెద్ద టాపిక్ కానీ 4 విషయాల గురించి చెప్తారు. ఏంటి అంటే, భక్తి చేయాలి, భక్తి చేయడం అంటే ఏంటి అనేసి చెప్తారు. ఏంటి అంటే, భక్తి అంటే ఏంటంట,
శ్రవణం, భగవంతుడి యొక్క కథా గుణాలని శ్రవణం చేయడం, ఇంకా భగవంతుడి యొక్క నామం జపం చేయడము అనేసి చెప్తున్నారు. ఎవరైతే భగవంతుడి యొక్క కథా శ్రవణం చేస్తారో, భగవంతుడి యొక్క నామ జపం చేస్తారో వాళ్ళు ఇంకా ముందుకు వెళ్తారు. ఆ విధంగా వాళ్ళు ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు భక్తిలో ఇంకా ముందుకు వెళ్తారు అనేసి చెప్తున్నారనమాట. మరి భక్తి ఎక్కడి నుంచి పొందగలుగుతాము? భక్తి సంజాయతే భక్త అంటే భక్తి నుంచే పొందగలుగుతాము. భక్తుల యొక్క అనుగ్రహం వలనే మనము భక్తిని పొందగలుగుతాము. లేకపోతే ఇంకొక దారి లేదు, ఇంకో దారి లేదు. ఏంటి? భక్తిని పొందాలి అంటే భక్తుల నుంచి మాత్రమే మనము భక్తిని పొందగలుగుతాము. ప్రభుపాదుల వారి యొక్క కృప లేకపోతే, ఆయన యొక్క కరుణ లేకపోతే మనము భగవంతుడి యొక్క కథలని మనం చెప్పుకునే వాళ్ళం కాదు. అంటే ఒక భక్తుడు కరుణించి మనకి ఆయన భగవంతుడి కథనిస్తున్నాడు, ఆ విధంగా మనకి భక్తినిస్తున్నాడు అన్నమాట. తర్వాత ఇంకా ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే, అంటే అనుకూలమైన పరిస్థితులు ఉన్నా, అనుకూలం లేని పరిస్థితులు ఉన్నా కానీ ఎప్పుడు కూడా భక్తిని వదలొద్దు, భక్తుల యొక్క సాంగత్యాన్ని వదలొద్దు అనేసి చెప్తున్నారు. తర్వాత కామాన్ని ఎలా నియంత్రించుకోవాలి అనేసి చెప్తున్నారు. మరి కామాన్ని ఎలా నియంత్రించుకుంటారు? నియంత్రించుకుంటే నియంత్రింపబడేదా ఈ కామము? కాదు. కామము ఎవరి ద్వారా ఎలా నియంత్రింపబడుతుంది అంటే, కామము కేవలము భగవంతుడి యొక్క కరుణ వలనే, కృష్ణుడి యొక్క కరుణ వలనే కామం నియంత్రించబడుతుంది అన్నమాట. ఆ విధంగా మన లోపల ఉన్నటువంటి కామాలన్నీ తొలగిపోవాలి అంటే మనము భగవంతుడి యొక్క పాద పద్మాలకి ప్రార్థించాలన్నమాట. అప్పుడే భగవంతుడి యొక్క కరుణతో మన లోపల ఉన్నటువంటి కామాలన్నీ కూడా పోతాయన్నమాట. అలానే ఈ సనత్ కుమారులు సనత్ కుమార్ సంహిత అనే గ్రంథాన్ని కూడా వాళ్ళు రచించారు. అంబరీష్ మహారాజు ఈ సనత్ కుమారుల యొక్క శిష్యుడు. అలానే నింబార్కర్ ఆచార్య కూడా సనత్ కుమారుల యొక్క శిష్యుడు అన్నమాట. మరి ఈ సనత్ కుమార సంహితలో రాధాకృష్ణుల యొక్క లీలల గురించి, గుహ్యమైన లీలల గురించి రచింపబడి ఉన్నాయన్నమాట. ఒకరోజు నారద మహర్షి కైలాసానికి వెళ్ళి పరమశివుడి దగ్గరికి వెళ్ళి అడుగుతాడంట. శివుడిని అడుగుతారు, ఏమంటారు అంటే, రాధాకృష్ణులు ఏ లీలలు ఏ సమయంలో చేస్తారు అనేసి అడుగుతాడంట. అప్పుడు పరమశివుడు అంటాడు, అయ్యో నాకేం తెలియదు ఇవన్నీ, నువ్వు బృందాదేవి దగ్గరికి వెళ్ళి అడుగు, తను చెప్తుంది నీకు వివరంగా అనేసి అంటాడనమాట. అప్పుడు నారదుడు ఏం చేస్తాడంటే బృందాదేవి దగ్గరికి వచ్చి అడిగితే అప్పుడు బృందాదేవి చెప్తుంది, తెల్లారుజామున చేసేటటువంటి లీలలు, మధ్యాహ్నం చేసేటటువంటి లీలలు, సాయంత్రం చేసేటటువంటి లీలలు, వివిధ రకాల ఈ లీలలు ఏ సమయంలో భగవంతుడు ఎలాంటి లీలలు చేస్తాడో చెప్తుందన్నమాట. ఆ లీలలన్నింటినీ కూడా ఈ సనత్ కుమార సంహితలో వాళ్ళు రచించారంట. ఇంకా తర్వాత ఈ ఎవరైతే నింబార్కర్ ఆచార్యాన్ని కలవడం కూడా జస్ట్ తొందరగా చెప్పుకుందాం, టైం అయిపోతుంది. ఈ నింబార్కర్ ఆచార్య ఎవరైతే ఉన్నారో తన పేరు నియమానంద. అయితే ఈ నియమానంద తండ్రి అరుణి, తల్లి ఏమో జయంతి. వీళ్ళిద్దరూ నైమిషారణ్యంలో ఉండేవాళ్ళు అనమాట. ఈ జయంతి ఇంకా అరుణ ముని, అరుణ ఋషి, అరుణముని అనేసి అనుకుంటూ ఉంటాం కదా, నైమిషారణ్యంలో ఉండేవాళ్ళు. అయితే ఒకరోజు ఒక ముని వస్తాడనమాట వాళ్ళ ఇంటికి. తన ఆకలితో ఉంటాడు, భిక్షాటనకు వస్తాడనమాట. వచ్చి తను అంటాడు, నాకు త్వరగా ఏదైనా ఉంటే పెట్టమని చెప్పు, మీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉన్నారంటే, ఉన్నారు స్వామి, అమ్మ ఉంది అంటే, నాకు ఏదైనా భిక్ష ఇవ్వమని చెప్పు అనేసి అంటే, పిల్లోడు లోపలికి వెళ్ళి అమ్మకి చెప్తాడనమాట. అమ్మ, ఒక ఆకలితో ఒక సాధు వచ్చాడు, ఆయనకి ఏదైనా పెట్టు అనేసి అంటే, వాళ్ళ అమ్మ ఏం చేస్తుందంటే, ఇదిగో నాయన ఇప్పుడే నేను సిద్ధం చేసి పెడతాను అని చెప్పేసి తను వండుతూ ఉంటుంది అనమాట. వండుతూ ఉంటుంది. పాపం ఆయనకు ఆకలిస్తుందని త్వరగానే వండుతూ తను ఏం చేస్తుంది అంటే, అయ్యో సాధు ఇంత ఆకలి మీద ఉన్నాడే, ఇంటికి వచ్చిన అతిథికి ఓన్లీ సింపుల్గా ఊరికే అన్నమే పెడితే ఎలా, ఇంకేమైనా చేస్తాను అని చెప్పేసి తను అలానే ఇంకా అది కూర, చారు, పప్పు, ఫ్రైమ్స్ అలా ఏవో చేస్తూ ఉందన్నమాట. చేస్తూ బాగా సమయం అయిపోయింది. సో తర్వాత ఈ అబ్బాయి అన్నీ తీసుకొని వెళ్ళి ఆ సాధువుకి పెట్టే లోపు సూర్యాస్తమయమైంది, తను ఆచమనం చేసేస్తాడనమాట. అప్పుడు ఆ సాధువు అంటాడు, ఓ మీ అమ్మగారు చాలానే కష్టపడ్డారు, నేను కాదనను, కాకపోతే
ఇప్పుడు నా సమయం అయిపోయింది, సూర్యాస్తమయం అయిపోయింది, నేను తినలేను అనేసి అంటాడనమాట. అప్పుడు ఆ నేమానంద చాలా బాధపడతాడనమాట. అయ్యో, ఇంటికి వచ్చిన సాధుకి మేము భోజనం కూడా పెట్టలేకపోయామని పాపం తల్లి బాధపడుతుంది, పిల్లోడు బాధపడుతూ ఉంటాడనమాట. అప్పుడు ఆ నేమానంద ఏం చేస్తాడంటే ఆ సాధు యొక్క చెయ్యి పట్టుకొని తను తీసుకొని వచ్చి ఆయన అన్నాడు కదా, చూడు సూర్యాస్తమయం అయింది అనేసి చెప్తాడు కదా. అప్పుడు ఈ నేమానంద ఏం చేస్తాడంటే ఒక వేప చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ రెండు శాఖల మధ్యలో నుంచి సూర్యుడిని చూయిస్తాడనమాట. చూడు, సూర్యాస్తమయం అవ్వలేదు, ఇంకా సూర్యుడు వెలుగుతూనే ఉన్నాడు, సో మీరు ఈ ప్రసాదాన్ని స్వీకరించవచ్చు అనేసి తను రిక్వెస్ట్ చేస్తాడనమాట. అప్పుడు ఆ సాధుకు తెలుసు నిజంగానే సూర్యాస్తమయం అయిపోయింది, చంద్రుడు కనిపిస్తున్నాడు, నక్షత్రాలు కూడా కనిపిస్తున్నాయంట దూరం నుంచి. మరి కానీ ఈ చెట్టు లోపల కనిపించేటటువంటి సూర్యుడు ఎవరు అంటే అతను చక్ర, సుదర్శన చక్రం. నింబ అంటే వేప చెట్టు, ఆ వేప చెట్టు వెనుక నుంచి సుదర్శన చక్రంలో నుంచి వచ్చేటటువంటి వెలుతురు అర్క అన్నమాట. తేజాన్ని తన చూయిస్తాడనమాట. ఎందుకంటే ఈ నియమానంద సుదర్శన చక్రం యొక్క అంశ అనమాట. ఆ విధంగా అందుకని అప్పుడు చూసి ఈ నియమానందకి నింబార్క అని చెప్పేసి, నింబ అంటే వేప చెట్టు, అర్క అంటే వెలుగు. సో ఆ సుదర్శన అంచులో నుంచి వచ్చినటువంటి వెలుతురిని చూయించాడు కాబట్టి ఈ పిల్లోడికి నింబార్క అని చెప్పేసి తను పేరునిస్తాడనమాట. ఇచ్చి తర్వాత ఆ ప్రసాదాన్ని ఆ సాధువు స్వీకరించి తనని ఆశీర్వదిస్తాడనమాట. ఆశీర్వదించేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట. చెప్తాడు ఇతను కాబోయే ఆచార్యుడు అవుతాడు అని చెప్పేసి. తర్వాత ఈ నింబార్కర్ ఆచార్య ఏం చేస్తాడు అంటే తను నవద్వీపులో ఉన్నటువంటి సీమంత దీపంలోకి వెళ్ళి అక్కడ కొన్ని రోజులు ఉంటాడనమాట. అయితే అక్కడ అందరూ కూడా శివుణ్ణి అర్చిస్తూ ఉంటారు. నింబార్కాచార్య కూడా శివుణ్ణి అర్చిస్తాడు. అతను పడుకుంటే నైట్ కలలో పరమశివుడు కలలోకి వస్తాడనమాట. పరమశివుడు కళలోకి వచ్చి తను చెప్తాడు, ఏమంటాడంటే ఇక్కడ ఉన్నటువంటి బేలవనం ఏదైతే ఉందో ఆ బేల్వనానికి నువ్వు వెళ్ళు, అక్కడ నీకు నీ యొక్క గురువులు నీకు ప్రాప్తి చెందుతారు అనేసి చెప్తాడనమాట. అప్పుడు ఆ పరమశివుడు చెప్పినట్టుగా తను ఏం చేస్తాడంటే అక్కడ ఉన్నటువంటి బేల్వనానికి వెళ్తాడు. వెళ్తే ఆ బేల్వన్ వృక్షం కింద అక్కడ నలుగురు చిన్న చిన్న పిల్లలు కూర్చొని ఉంటారనమాట. వాళ్ళే ఈ చతుష్కుమారులు. ఈ చతుష్కుమారులు వాళ్ళ యొక్క పాద పద్మాలని నింబార్క తలపైన ఉంచుతారనమాట. ఉంచి ఆ కుమార సాంప్రదాయానికి తనని హెడ్గా చేసి తనకి కావలసినటువంటి శిక్షణని, దీక్షని అన్నీ కూడా ఇస్తారనమాట. ఆ విధంగా నింబార్కరాచార్య కుమారులు చెప్పినటువంటి శిక్షణని స్వీకరించి తను ఆ సాధన చేస్తూ ఉంటాడనమాట. తర్వాత తన అక్కడి నుంచి గోవర్ధన్లో కూడా వస్తాడు. గోవర్ధన్లో కూడా తను 12 సంవత్సరాలు ఉంటాడు. 12 సంవత్సరాలు అక్కడ ఉండి తను ఏం చేస్తాడు అంటే కేవలం ప్రతిరోజు 5 వేపాకులను మాత్రమే రసంగా చేసుకొని ఆ కషాయాన్ని 5 వేపాకుల కషాయాన్ని మాత్రమే స్వీకరించి 12 సంవత్సరాలు అక్కడే ఉండి ప్రతిరోజు కూడా గోవర్ధన పరిక్రమ అంగ ప్రదక్షిణ చేసేవాడంట. ఆ విధంగా తను భగవంతుడి యొక్క భక్తిలో చాలా నిష్టగా ఉండేటటువంటి వాడనమాట. నింబార్కరాచార్య రాధాకృష్ణుల యొక్క దర్శనం చేసుకున్నారంటే తర్వాత ఈ రాధాకృష్ణులు ఇద్దరు కలిసి వచ్చినటువంటి చైతన్య మహాప్రభు యొక్క రూపాన్ని కూడా దర్శనం చేయించాడంట. సో తను చెప్తాడనమాట, తర్వాత వచ్చి నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అనేసి చెప్తారనమాట. 2 విధాలుగా చెప్తారు నింబార్కరాచార్య. మహాప్రభు కంటే 25 సంవత్సరాలు పెద్దవాడు అని కొంతమంది చెప్తున్నారు. ఇంకొక గ్రంథంలోనేమో నింబార్కరాచార్య ద్వాపర యుగాంతం అయిపోయిన తర్వాత కలియుగ ఆరంభంలో తనున్నాడు అని చెప్తున్నాడు. ఈ నింబార్కరాచార్య పేరు శ్రీనివాసాచార్య. అతను ఎవరు అంటే కృష్ణుడి యొక్క ముని మనవడు వజ్రనాభుడు ఉన్నాడు కదా, వజ్రనాభుడి యొక్క రాజ్యసభ ఉంది కదా, ఆ సభలో ఒక మంత్రి అతను అని చెప్పేసి చెప్తున్నారనమాట. మరి ఈ కలియుగంలో చైతన్య మహాప్రభువుగా ఆవిర్భవించిన తర్వాత ఈ నింబార్కరాచార్య కాశ్మీరీ ఏం పేరు కేశవ కాశ్మీరీగా వస్తాడనమాట. మరి ఈ కేశవ కాశ్మీరీ ఎవరు అంటే కాశ్మీర్లో పుడతాడు. గొప్ప బ్రాహ్మణుడు అనమాట. వాక్చాతుర్యం కలిగినటువంటి వాడు, వేదాలు తెలిసినటువంటి వాడు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరితో వేదాంతంని అందరినీ ఓడించేస్తాడనమాట. చివరి ఆఖరికి నవద్వీపానికి వస్తాడు. ఆయనకి ఒక వరం ఉంది. ఆయన నాలుక మీద సరస్వతీదేవి కూర్చొని ఉంటారనమాట. తనని ఎవరు కూడా ఓడించలేరు. మరి
ఆ నవద్వీపానికి వెళ్ళి నిమాయి పండిత్తో పెట్టుకుంటాడనమాట. నిమాయి పండిత్తో పెట్టుకుంటే నిమాయి చేతిలో ఓడిపోతాడు. ఓడిపోయినప్పుడు తను సరస్వతి దేవిని ప్రార్థిస్తాడనమాట. అమ్మా ఏంటమ్మా ఇలా చేశావు, నా పరువంతా పోయింది అనేసి అంటే అప్పుడు సరస్వతి దేవి అంటున్నాను, ఏంటి నీకు అమ్మని కరెక్టే, కానీ ఆయన ఎవరు, నాకు స్వామి, నేనేం చేస్తాను, ఆయనకి తెలియని విద్య నీకు తెలుస్తుందా, నువ్వు అందుకే ఏమీ మాట్లాడకుండా నువ్వు ఆయనకి శరణాగతి పొంది నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో అని చెప్తుంది అనమాట. ఇంకా సరస్వతీదేవి చెప్తుంది, నువ్వు ఈ సీక్రెట్ ఆయన సాక్షాత్ దేవదేవుడు, ఈ విషయం ఎవరికి చెప్పదు, ఎవరికైనా చెప్పామనుకొని తల పగిలిపోతుంది అనేసి చెప్తుంది అనమాట. ఆ విధంగా ఈ కేశవ కాశ్మీరి చైతన్య మహాప్రభుకి శరణాగతి పొంది మహాప్రభు యొక్క హరినామ సంకీర్తన ఆయన దగ్గర దీక్ష తీసుకొని అక్కడి నుంచి తను వెళ్ళిపోతాడనమాట. సో ఇంకా అంబరీష మహారాజుకి కూడా తను దీక్షనిచ్చినటువంటి వాళ్ళు ఈ నలుగురు కుమారులు అనమాట. సో మహాజనోయైన గతాస పంత, సో ఈ మహాజనులు నడిచినటువంటి దారిలో నడవాలి, తర్వాత వాళ్ళు చెప్పిన విధంగా మనము మన యొక్క జీవితాన్ని మలుచుకొని ఆ భగవంతుడి యొక్క భక్తిలో ముందుకు వెళ్ళాలి అని చెప్పేసి ప్రార్థిస్తూ హరే కృష్ణ.